ఓం నమ శివాయ. నా పేరు చక్రవర్తి. నేను రెండోసారి వేయడం. లాస్ట్ టైం ఫస్ట్ టైం వేసిన. లాస్ట్ టైం యాక్చువల్‌గా ఒరిజినల్‌గా చెప్పాలంటే నాకు అర్ధమాల దొరికింది. ఇంకొకటి సడన్‌గా చేసుకోవాల్సొచ్చింది. ఒక కోరిక ప్రకారంగా నేను ఎప్పటినుంచో శివయ్య భక్తితో 4, 5 సంవత్సరాల నుంచి కూడా శివభక్తిలో ఉన్నా నేను. మాల అనేది ఎప్పుడు ఏసుకోలేదు. సడన్‌గా లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల స్వామితోటి మాట్లాడుతుంటే స్వామి నేను 14 సంవత్సరాల నుంచి కిరాయికున్నా నేను. అన్ని కష్టాలు అన్నీ అలాగే ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా నా కష్టాలేం తీరట్లేదు. ఏంది స్వామి అంటే ఆ స్వామి ఉండి "నువ్వు ఒక్కసారి నా కోసం ఒకసారి శివమాల ఏసి చూడు. నేను నేను ఇంట్లోకి పంపిస్తా. ఏ రకంగా పంపిస్తా అని నాకు వదిలేసాడంటే ఒక 3 డేస్‌లో నిర్ణయం తీసుకొని 3 డేస్‌లోనే నేను లోకల్‌గా ఉండే గురుస్వామి తోటికి వెళ్ళి "స్వామి నేను ఈసారి ఖచ్చితంగా మాల ఏసుకోవాలనుకుంటున్నా" అంటే "ఏయచ్చా ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా! మాలలు స్టార్ట్ అయిపోయినాయి కదా! ఏసుకోవచ్చా" అంటే "నువ్వు సంతోషంగా ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఏసుకోవచ్చు" అంటే నాకు 23 రోజుల దీక్ష దక్కింది లాస్ట్ ఇయర్. ఆ 23 రోజుల దీక్ష వేసిన సంతోషంగా కొన్ని కష్ట సుఖాలు ఫస్ట్ టైం చాలా కష్టాలు చూసిన. అంటే దీక్ష అంటే ఏందో నాకు ఫస్ట్ టైం తెలియదప్పుడు. పొద్దుగాల 4 గంటలకు లేవడం, కింద పడుకోవడం, చలికి చన్నీళ్ళ స్నానం చేయడం గానీ, అవన్నీ లాస్ట్ టైం చూసిన. కరెక్ట్‌గా శివరాత్రి అయిపోయిన 6 నెలల లోపల ప్రెజెంట్‌గా సొంతం ఇంట్లో ఉన్నాను నేను. 14 సంవత్సరాలు 10,00,000 కిరాయిలు కట్టాను నేను. ఆ విధంగా శివ దీక్షలో ఉన్న తర్వాత ప్రెజెంట్‌గా ఇప్పుడు సొంతం ఇంట్లో ఉన్నా. ఈసారి సంతోషంగా చాలా హ్యాపీగా ఇప్పటికి 19 డేస్ గడిచిపోయానంటే ఎట్నో నాకు బాధ అనిపిస్తుంది. శివరాత్రి మళ్ళీ ఎప్పుడు వస్తే అయిపోతుందని బాధ అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆ శివయ్య సపోర్ట్ ఉంటే ఎప్పటికైనా ప్రతి ఒక్కరి కష్టాలు, సుఖాలు అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇష్టంగా పూజిస్తే ఆయన మన వెనకాల ఎప్పుడు అండదండలతో ఖచ్చితంగా ఉంటాడు. ఓం నమ శివాయ.